సభ్యులు ఈటల రాజేందర్ గారి సమక్షంలో మీ కొంత గౌరవించుకుంటామని చెప్పినప్పుడు తప్పకుండా మీ గౌరవానికి నేను అర్హుడిని అవుతే తప్పకుండా నేను వస్తానని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులుగా భుజం మీద వేసుకున్నది నా సోదరులు కాంతారావు. అదే సమయంలో దీన్ని సమన్వయం చేసే కాడ కళాకారులను అందరిని సమన్వయం చేసే కాడ సురేందర్ మాటతో ఇక్కడికి వచ్చిన నా తమ్ముడు గద్దర్, అదే సమయంలో గంగా, సోని, వరంగల్ శ్రీను, రాంబాబు, ఇంకా మొత్తం డప్పు శ్రావణ్, అశోక్, వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఇందులో నాకు చిరకాల మిత్రుడిగా నా సోదరుడు కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి అండదండలు అందించడం వల్ల ఈ పోరాటం ముందుకు సాగింది, అంతిమ విజయం దక్కింది. నా పక్కనే ఉండి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నేను రావడానికంటే ముందే 1 గంట 2 గంటల ముందు ఇక్కడ వేచి ఉండి తన స్నేహానికి ఒక విలువనిచ్చే వ్యక్తిగా తన బాధ్యత తీసుకున్న సందర్భం. అట్లనే నా సోదరులు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారితో నాకు అనుబంధం ఉద్యమం మొదలు కాకముందు నుంచి నాకు అనుబంధం ఉన్నది. ఉద్యమం మొదలైన తర్వాత నాకు కిషన్ రెడ్డి అన్నతో పరిచయం, ఆ పరిచయం స్నేహం, ఆ స్నేహం ప్రాణ స్నేహంగా ఒకరి కష్టాలు ఒకరు తోడుగా నిలబడే విధంగా ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చిన సందర్భం. కానీ మా సోదరులు ఈటల రాజేందర్ చెప్పినట్టుగానే మాది వరంగల్ హంటర్ రోడ్ షాంపేట, దాన్ని రోకన్ల షాంపేట అంటారు. ఆ రోకన్ల షాంపేటలో ఒక 10-15 కోళ్ల ఫారాలు ఉండేది. అందులో గౌరవ పెద్దలు పురుషోత్తమరావు గారితో పాటు మా ఈటల రాజేంద్ర గారి కోళ్ల ఫారం కూడా అక్కడ ఉన్నది. ఆ కోళ్ల ఫారానికి నాకున్న అనుబంధం ఏందనే విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. అన్న చెప్పలేదు. ఆ కోళ్ల ఫారానికి నాకున్న అనుబంధం ఏందో అన్న చెప్పలేదు, నేను చెప్పాలి. చెప్పడం నా ధర్మం కూడా. సోదరులారా, ఒక వరంగల్లో ఒక చిన్న రోకన్న షాంపేటన్న పుట్టిన ఒక పేద బిడ్డని నేను. ఈరోజు గౌరవ దేశ ప్రధానమంత్రి పేదల వర్గాల నిజమైన ప్రతినిధిగా ఉన్న పేద వర్గాలకు 2 పూటల తిండి ఉచితంగా అందిస్తున్న తిండి గింజలు ప్రధానమంత్రి గారి సపోర్ట్తో వర్గీకరణ అంశం బయటపడడం, పద్మశ్రీ రావడం కూడా నిజంగా ఈ జీవితంలో ఒక గొప్ప ఆశయానికి కట్టుబడి ఉంటే ఆశయం నెరవేరడమే కాదు, ఆశయానికి ఒక గుర్తింపు, గౌరవం కూడా దక్కుతుంది అనడానికి ఒక సాక్ష్యంగా నిలబడ్డది అది. ఈ సందర్భంగా ప్రతి విషయంలో నా స్నేహితుడు, నా సోదరుడు కిషన్ రెడ్డి అందించిన సహకారాన్ని నా జీవితంలో నేను, నా కుటుంబం మర్చిపోదు ఎప్పుడు కూడా. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్తున్నాను. ఇప్పటికీ నేను రోజులు, వారాలు, నెలల తరబడి ఇంటికి దూరమై ఇప్పటికీ ఉద్యమ అవసరాల రీత్యా ప్రజల కోసం పనిచేస్తున్న సమయంలో ఏదన్నా నాకు ఇంటి నుంచి ఈ నెల ఇంకా రెంట్ కట్టలేదు, లేదా ఈ నెల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి ఎక్కడున్నారు మీరు, ఏమన్నా పంపగలుగుతారా అని అడిగినప్పుడు నాకు అందరికంటే ముందు గుర్తుకొచ్చేది నా కిషన్ రెడ్డి అన్నే. అన్న, ఇంతో పరిస్థితి ఉన్నది, కొంత నువ్వు వెంటనే ఏదన్నా సాయం ఏర్పాటు చేసి పంపంటే నాకు మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయనతోటి కొంత కుటుంబం గడుతుందనే విషయం మీ దృష్టికి వస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 15 రోజులుగా ఇప్పటికే 15 రోజులుగా ఈ వికలాంగుల సమస్యల మీద, వృద్ధుల వితంతుల సమస్యల మీద నేను తిరుగుతున్నాను. ఇక్కడికి రావడానికంటే ముందు కూడా వాస్తవానికి ఈరోజు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్, కాగజ్ నగర్ ఉండాలి, ఆదిలాబాద్లో ఉండాలి. గత 15 రోజులుగా ఇంటికి దూరమై నేను తిరుగుతున్న క్రమం. వికారాబాద్లో సభ పెట్టాను, 1000 మంది వచ్చారు, వృద్ధులు వితంతులు వికలాంగులు. తర్వాత మేడ్చల్లో పెట్టాను, తర్వాత సిద్దిపేటలో పెట్టాను,
కరీంనగర్లో సభ జరిగింది, మంచిర్యాల సభ జరిగింది, నిర్మల్లో జరిగింది, నిజామాబాద్లో జరిగింది, గద్వాల్లో జరిగింది, వనపర్తిలో జరిగింది, మహబూబ్నగర్లో జరిగింది, నారాయణపేటలో జరిగింది. అదే సమయంలో నాగర్ కర్నూలులో జరిగింది, రంగారెడ్డిలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది, మహబూబాద్లో మన భువనగిరిలో జరిగింది, ములుగులో జరిగింది, అదే సమయంలో మహబూబాద్లో జరిగింది, ఖమ్మంలో జరిగింది, కొత్తగూడెంలో జరిగింది. నిన్న నేను కొత్తగూడెం నుంచి వచ్చి భూపాల్పల్లిలో సభ జరిగింది. అదే సమయంలో మళ్ళా పెద్దపల్లిలో జరిగింది. రాత్రి గోదావరిఖంలో కార్యక్రమం జరిగింది. ఈరోజు గోదావరిఖం నుంచి నేను మంచిర్యాల అవతల ఉండబడే సిరిపూర్ కాగజ్ నగర్, అదే సమయంలో ఆదిలాబాద్ వెళ్ళాలి. ఈరోజు కార్యక్రమం ఇది కాబట్టి దాన్ని కొద్దిగా వాళ్ళకు నచ్చజెప్పి ఈరోజు వాయి తీసుకొని ఇక్కడ రావాల్సి వచ్చింది. మళ్ళీ రేపే సిరిసిల్ల ఉన్నది, జగిత్యాల ఉన్నది, ఎల్లుండి మెదక్ ఉన్నది, సంగారెడ్డి ఉన్నది. ఇట్లా అన్ని జిల్లాలు తిరుగుతున్న క్రమంలో నాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చేసింది. ఇంటి నుంచి ఫోన్ వచ్చే ఇబ్బందులు నేను చెప్పడం జరిగింది. ఆ ఇబ్బందుల గురించి నేను అన్నకు చెప్పాను. వెంటనే నిన్ననే మనిషి మా వెంకట ద్వారా ఒక 2 లక్షలు ఇంటికి పంపితే నా కుటుంబం గడుస్తుంది. ఇది 30 ఏళ్ళ బట్టి ఉండబడే అనుబంధానికి సంబంధించిన గుర్తు. ఇప్పటికి నేను పోలే, వీటికి వచ్చాను, మళ్ళీ రేపు వెళ్ళాలి. అయితే నేను అన్న గురించి నేను ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఇది వచ్చిందంటే, నేను అన్న గురించే కాకుండా ఈరోజు ఎంతో కొంత సమాజంలో ఒక ఉద్యమకారుడిగా ఒక అంశం మీద పరిష్కారం కోసం ఎక్కడ రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్లే ఒక ఉద్యమకారుడిగా ఎంతో కొంత సమాజంలో తెలుగు నేల మీద దక్షిణాదిలో దేశంలో గుర్తింపు ఉన్నదంటే దానికి నాకు 2 కారణాలు. నేను అనుభవించిన పేదరికం, నేను అనుభవించిన కుల వివక్షత, ఈ 2 ఈ దేశంలో ఎప్పుడైనా నిర్మూలన జరగాలని నా వంతు ఆలోచిస్తుంటాను. నేను ఈ దేశంలో పేద ధనికనే ఈ అసమానతలు ఉండొద్దు. అదే సమయంలో నీ కులం ఎక్కువ, నా కులం తక్కువ, ఈ కులం తక్కువ అనే ఒక వివక్షత ఉండొద్దు. ఈ వివక్షత లేని సమాజాన్ని కోరుకోవాలని కసిగా ఆలోచిస్తాను నేను. ఎందుకంటే నేను చిన్నప్పుడు కులం అంటే ఏందో తెలియని రోజుల్లో కుల వివక్షతకు గురైన బాధ గుండెని ఇప్పటికీ పిండుతుంటుంది. కుల వివక్షతకు గురైన బాధ గుండెని ఇప్పటికీ పిండుతుంటుంది. మా అమ్మ కూలి పనులు చేసి కూలి డబ్బుల కోసం ఊర్లోకి వెళుతున్న సమయంలో నేను చిన్నోడిగా మా అవ్వ చేయి పట్టుకొని వెళుతుంటే ఒక పశువులను కొట్టుకొస్తున్న ఒక పెద్ద మనిషి, పశువుల మీద చెయ్యి వేసుకొని తోలుతోస్తున్న పెద్ద మనిషికి నాకు తెలియక చెయ్యి తగిలితే కులం పేరు అప్పుడే అతను పెద్దగా వాడి ఇంకా బూతు పదాలు వాడి, అరే నీ చెయ్యి నాకు తగిలింది, నువ్వు అంటానోడు అని చెప్పి ఒక కాలుతో తన్నితే నేను కింద పడి కొట్టుకుంటున్నా. చిన్నప్పుడు అది కింద పడి నేను కొట్టుకుంటుంటే నా తల్లి నన్ను లేపకుండా, అయ్యా నా బిడ్డకు తెలియక తలిగిండయ్యా, నీకు నా బిడ్డను క్షమించయ్యా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడే పరిస్థితి. ఆయన కాళ్ళ మీద పడబోతే నువ్వు నన్ను తాకుతావా అని చెప్పి ఆయన దూరం పోయే పరిస్థితి. ఆ రోజు నన్ను గుండెని పిండేసింది. నాకు విషయం తెలియదు, తర్వాత తెలిసింది మేము మాదిగొల్లం, సమానంగా సమాజం చూడదు అని చెప్పి. అంటే అట్లాంటిగా పెరుగుతున్న కొద్దీ దాని వివక్షత ఏందో నాకు, దాని రూపం నాకు అర్థమైపోయింది. అదొక విషయం. అంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండడం వల్ల కొన్ని కులాలు ఎంత అవమానానికి గురవుతున్నాయో, సమాజంలో పశువుల కంటే హీనంగా ఎలా చూడబడుతున్నాయో నా చిన్నప్పుడు ఆ సంఘటన ఇప్పటికీ నా గుండెని పిండేస్తుంటుంది. పశువుల మీద చేసుకొని తోలుకెళ్లే వాళ్లకు సాటి మనుషులు కనిపిస్తే దూరం పోయి తాకితేనే దెబ్బలు పడే పరిస్థితికి నెట్టబడ్డం అంటే ఈ దేశంలో మమ్మల్ని మనుషులుగా కూడా చూడలేని వ్యవస్థలో బతుకుతున్నామా అని చెప్పి బాధ అనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి ఈ భయంకరమైన ఈ వివక్షతో కూడిన కుల వ్యవస్థ తొలగిపోవాలని చెప్పి భావించుకునే వాళ్ళలో దేశంలో మొదటి వరుసలో నేను ఉంటాను. ఎందుకంటే కుల వ్యవస్థ బాధితుని కాబట్టి. రెండోది, నాకు ఏ కులమైనా ఏ మతమైనా నన్ను ప్రభావితం చేయదు, కానీ పేదరికం సంబంధించిన అంశాలు మాత్రం నన్ను ప్రభావితం చేస్తుంటాయి. నాకు ఏ కులమైనా ఏ మతమైనా నన్ను ప్రభావితం చేయదు, కానీ ఏ కులమైనా ఏ మతమైనా పేదలను పడుతున్న అంశాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. దానికోసం నిలబడాలని ఆలోచన వస్తుంది. కారణం ఏంది అన్నప్పుడు నేను అత్యంత పేద కుటుంబం వచ్చినోని. ఈ సమాజంలో
పశువుల కంటే హీనంగా చూడబడ్డ కులం ఒకవైపు, మరొక వైపు పేదరికం ఒకవైపు చాలా భయంకరమైన అనుభవించిన కుటుంబంలో వచ్చిన వాడిని. సాక్ష్యం మీ కళ్ళ ముందు చెప్తాను. అక్కడికి వెళ్ళక ముందు ఈటల రాజేందర్ అన్నతో నాకుండబడే అనుబంధం మీద చెప్పడానికంటే ముందు నా పేదరికమే ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. నా పేదరికమే 86లో ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. ఏం పేదరికం? అవును, అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం. నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి వరంగల్లో నా తల్లిదండ్రులు బతికినప్పుడు, లేదా వరంగల్లో నేను ఇప్పుడు ఉద్యమకారుడిగా రానక ముందు నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి మా శాంపేట్ నుంచి వరంగల్కు రిక్షా తొక్కేవాడిని. నేను కొంతకాలం నేను ఆటో రిక్షా నడిపాను, కొంతకాలం నేను ట్రాక్టర్ నడిపాను, కొంతకాలం నేను బండ కొట్టాను. మా ఊర్లో రైతుల పొలాల్లోకి ఏ పనులు ఉంటాయో ఆ పనులోకి వెళ్ళడం జరిగింది. ఆ పనులకు వెళ్ళినప్పుడు కూడా మాకు నీళ్లు కావాలంటే వాళ్ళు చేతుల్లో పైనుంచి పోసేవాళ్ళు, కానీ కనీసం చెంబు కూడా మాకు ఇచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వ్యవస్థ పేదరికం మాకు తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో నేను రాళ్ళు కొట్టి బతికాను, కుటుంబాన్ని పోషించుకున్నాను, చెప్పులు కొట్టి రిపేర్ చేసుకొని బతికాము. ఆ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో పనులు లేనప్పుడు అప్పుడు అన్న ఉన్నది కోళ్ళ ఫారాలు ఉంటే ఆ కోళ్ళ ఫారాల్లో కోళ్ళ ఎరువులు ఎత్తేయడానికి నేను వారాలు నెలలు పడి అన్న పౌల్ట్రీ ఫామ్లో నేను పనిచేసిన ఉంది. ఇది మా అనుబంధం.